ప్రియులరా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము ఇర్మీయా గ్రంథం మొదటి అధ్యాయము 8వ వచనం. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయున్నాను. దైవజనుడైన ఇర్మీయా కన్నీటి ప్రవక్త. అతడు బహుగా శ్రమలు అనుభవించినటువంటి ప్రవక్తలలో ఉన్నతమైనటువంటి వాడు. ఎన్నో శ్రమలు, వేదనలు అతడు అనుభవించినాడు. దేవుడు చెప్పిన మాటను తప్ప వేరొక మాటను అతడు పలికినవాడు కాదు. ఆ మాటలను ప్రకటించినప్పుడు ఆ మాటలు విన్నటువంటి వారు అతని మీద కోపం తెచ్చుకున్నారు. రాజులైన వారు అత్యాగ్రహులై అతని ఎన్నో విధాలుగా బాధించినారు. ఆ బాధలన్నిటిలో దేవుడు అతనికిచ్చినటువంటి గొప్ప వాగ్దానమే, నేను నిన్ను విడిపించుటకు నీకు తోడై ఉన్నాను అని. అవును దేవుని బిడ్డలారా, దేవుని విషయమై మీరు ఏ శ్రమను, ఏ అవమానము, ఏ బాధనైనా అనుభవించుచు ఉన్న సంతోషించండి. ఎందుకంటే మిమ్మలను విడిపించుటకు దేవుడు మీకు తోడుగా ఉండి సహాయము చేయువాడు. పౌలు, శీలలు ఏ నేరము చేయకుండా ఫిలిప్పు యొక్క చెరలో బంధించబడ్డారు. దేవుడు వారికి తోడుగా ఉండి మధ్యరాత్రి వారు పాడిన పాటలు, చేసిన ప్రార్థన ఆయన దృష్టికి అంగీకారముగా ఉన్నందున ఆయన చెరసాల తలుపులను కదిలించినాడు, భూమి పునాదులను గడగడలాడించాడు. దేవుడు వారికి తోడుగా ఉన్నాడని ఆ చెరసాల అధికారి కనుగొని ఆ రాత్రే అతడు బాప్తిస్మం తీసుకుని దేవుని బిడ్డగా మారడం మాత్రమే కాకుండా వారిని క్షేమంగా చెరసాల నుంచి విడిపించుటకు తన వంతు ప్రయత్నము తాను చేసినాడు. అవును దేవుని బిడ్డలా, ఈ దినము నీవు దేవుని కొరకై శ్రమను అనుభవిస్తూ ఉన్నావా? ప్రార్థించే నిన్ను చూసి మనుషులు హేళన చేయుచున్నారా? సువార్తను బోధించే నిన్ను ఇతర మతస్థులు ద్వేషిగా చూస్తూ నీకు వ్యతిరేకముగా మాట్లాడుచున్నారా? నీ మీద దాడి చేయుచున్నారా? అయ్యో, జీవము కలిగిన పనిని నేను చేయుచు ఉంటే నాకెందుకు ఈ శ్రమ అని వేదన పడుతున్నావా? భయపడకు. ప్రభు తెలియజేస్తున్నాడు, నేను నీకు తోడుగా ఉండి నిన్ను విడిపించదును అని. ఆయన శక్తి బయలుపడినప్పుడు మనుషులు ఎవరు ఆయన ఎదుట నిలబడలేరు. స్తెఫను దేవుని వాక్యము చెబుతుంటే అతనికి విరోధముగా వారందరూ గుంపు కూడినారు. అతన్ని ప్రేరేపించినటువంటి ఆత్మను వారు ఎదిరించలేకపోయినారని వాక్యము తెలియజేస్తున్నది. దేవుని దూత వలే అతని ముఖము ప్రకాశించినప్పుడు వారు చూసి తట్టుకోలేకపోయినారు. దైవజనుని వారు హింసించి ప్రాణం తీసినారు. అయితే అతని మరణ సమయంలో రక్షింపబడినటువంటి సౌలు అన్నటువంటి యవనస్తుడు తర్వాత కాలంలో పౌలుగా ప్రభు కొరకై అనేక గొప్ప కార్యములను చేసినాడు. దేవుడు తన వాక్యమును దీవించుగాక. గనుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించుగాక. ఆమేన్.